ప్రతి ఇంటి దగ్గరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛన్ అందించే ప్రోగ్రాం ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ప్రోగ్రాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆ పని చేయనీయకుండా చేశారు. అండ్ ఆ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అయితే ముందు రైతులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఈబీసీ నేస్తం ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్న పథకాలే. అండ్ వాటిలో కూడా అంటే యాక్చువల్గా బడ్జెట్లో డబ్బులుగానే అలొకేట్ చేశారు. వాటికి కూడా డబ్బు జమ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఆర్డర్స్ ఇప్పించేసింది. ఎట్టి పరిస్థితుల్లో మేము అవి జమ చేయకూడదు, పోలింగ్ అయిపోయిన తర్వాత చేయాలి అని. ఈ క్రమంలో సర్కార్తో పాటు లబ్ధిదారులు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే గౌరవనీయులైన జస్టిస్ కృష్ణమోహన్ గారి ఈ పిటిషన్ విచారించి ఇంతకు ముందే ఉన్నాయి కదా, కంటిన్యూ అవుతున్నాయి కదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ని ఈ ఒక్కరోజు ఆపేశారు. అంటే 10వ తేదీ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ఇప్పుడు ఈరోజు వర్క్ అవ్వవు. 11, 12, 13 మాత్రం ఆ 3 రోజుల్లో డబ్బు జమ చేయకూడదు. ఈరోజు చేసుకోవచ్చు, చేసుకోండి, కానీ ఎక్కడే కూడా దీన్ని పత్రికల్లో, టీవీ ఛానళ్ళల్లో అడ్వర్టైజ్ చేసుకోకూడదు. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం ఉండకూడదు. ఎక్కడే కనుక లబ్ధిదారులకు మీరు చెప్పకూడదు, ప్రచారం చేసుకోకూడదు. సైలెంట్గా ఈ పథకాల డబ్బులు వాళ్ళకు జమ చేయండి అని అయితే చెప్పారు. ఇట్లా జమ చేయని కూడా చూడడం కోసం అటువైపు న్యాయవాదులు శతవిధాల ప్రయత్నం చేశారు. అండ్ ప్రభుత్వ తరపు న్యాయవాదులు అయితే అసలు కొత్త పథకం పసుపు కుంకుమ అని చెప్పి వాళ్ళు ఎలక్షన్కి 4 రోజుల ముందు డబ్బులు జమ చేస్తే అప్పుడు అనుమతించిన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అనుమతించకపోవడం ఏంటో పాతవి మాకు అర్థం కావట్లేదు. బడ్జెట్లో నిధులు ఉన్నాయి, ఆల్రెడీ పథకాలకు ఏమంటారు ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కారు, వాళ్ళ అకౌంట్లో పడడం ఒక్కటే. ఈ సమయంలో ఆపేశారు అంటే మరి ఇప్పటి వరకు వేయకుండా ఎందుకున్నారు, ముందే వేసేసిండొచ్చు కదా అని చెప్పి అటువైపు న్యాయవాది అంటే నిధుల లభ్యత కూడా ఇంపార్టెంట్ కదా, నిధుల లభ్యత చూసుకొని వరుస పెట్టి జమ చేసుకుంటూ వస్తాం, ఎప్పటి నుంచో జరిగే ప్రాసెస్ అని చెప్పి ప్రభుత్వ న్యాయవాది చెబితే అందుకు హైకోర్టు న్యాయమూర్తి గారు అంగీకరించి ఈ రోజు చేసుకోండి, రేపు ఎల్లుండి 13వ తేదీ మాత్రం వద్దు, ఎటువంటి ప్రచారం చేసుకోకండి, ఎటువంటి ఆర్భాటాలు వద్దు అని చెప్పి అయితే ఆర్డర్స్ ఇచ్చారు. సో ఈరోజు ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు నగదు లభ్యతను బట్టి దాదాపు అన్ని పథకాల డబ్బులు కూడా అకౌంట్లో జమ కావచ్చు. ఎవరికైనా కనుక ఒకరికి ఇద్దరు కాకపోతే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అవుతాయి.